హలో హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే నిన్న నైట్ బోర్ కొడుతుందని అలా తిరుపతికి వెళ్దామని వెళ్ళామండి. నైట్ 10:30, 11 అలా ఉంటుంది. తిరుమలలో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయి. దానివల్ల మొత్తం ఇక్కడ లైట్స్ ప్రిపరేషన్ అంతా వేస్తున్నారు. కొంతవరకు వేస్తున్నారు, ఇంకా మేము వెళ్ళినప్పుడు కొన్ని దగ్గర వేస్తూ ఉన్నారు. ఇదైతే హీరో హోండా షోరూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిందండి. నేనైతే అక్కడ నుంచి తీసాను లైట్స్ అంతా బాగున్నాయని. ఇంకా కొన్ని అయితే వేస్తూ ఉన్నారు, అవైతే ఇంకా లైట్స్ ఆన్ చేయలేదు. ఇక్కడైతే మేము బ్రిడ్జ్ ఎక్కేసామండి. నేరుగా హీరో హోండా షోరూమ్ దగ్గర నుంచి ఇలా బ్రిడ్జ్ ఎక్కేస్తే ఇది లాస్ట్ మనకి అలిపిరి దగ్గర డౌన్ అవుతుందండి బ్రిడ్జ్. ఇక్కడ చాలామంది ఉన్నారండి, పిల్లలు ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ. ఇంకా బ్రిడ్జ్ వర్క్స్ చేస్తూ ఉన్నారు, క్లీన్ చేస్తూ ఉన్నారు. ఈ టైంకి మేము వెళ్ళినప్పుడు మీరు కూడా చూసేయండి. ఇక్కడ కొంచెం ముందెళ్ళాక ఏమవుతుందంటే అండి, నేనైతే ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు. దానివల్ల అంటే ప్రతి ఇయర్ అలాగేం వేయలేదు, కానీ ఈ ఇయరే ఫస్ట్ టైం వేశారండి లైట్స్. కొండపైన మనకి ఇది కపిల్ తీర్థం ఉంటుంది. కపిల్ తీర్థం పైన మనకి ఒక బ్రిడ్జ్ వస్తుంది తిరుమలలోది. ఆ బ్రిడ్జ్కి అయితే మనకు వేసున్నారండి, ఫుల్గా లైట్స్ వేసున్నారు. మనకి ఇక్కడ వీడియోలో అంతగా కనిపించలేదు, కానీ నేను లాస్ట్లో ఒక పిక్ కూడా మీకు యాడ్ చేశాను, కొంచెం చూడండి. అది రియల్గా అయితే ఆ లైట్స్ చూడడానికి చాలా బాగున్నాయండి. అసలు నేనైతే ఇంతవరకు చూడలేదు, ఎప్పుడూ వేయలేదు బ్రహ్మోత్సవాలకి. ఈసారి ఫస్ట్ టైం వేశారనమాట ఆ లైట్స్. మీరు ఇంకొద్దిసేపు అయ్యాక మీకైతే కొంచెం కనిపిస్తుంది లైట్స్. ఇంకా ఎవరెవరు బ్రహ్మోత్సవాలకు తిరుమలకి వెళ్తున్నారు, మీరు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు ఈ దసరా హాలిడేస్లో, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే లైవ్ చేద్దామంటే ఇదేమో 50 సబ్స్క్రైబర్స్ వస్తేనే అంటుందండి. నాకైతే ఏం చేయాలో అర్థం కాలేదు, బోర్ కొడుతుంది. ఇంకా అలా వెళ్ళాము, వీడియో తీసి పెడుతున్నాను, ఏదో ఒకటి చేయాలి కదా. ఇంకా మీకు అలా తిరుపతి కూడా చూపిద్దామనేసి తీశాను. నైట్లో అయితే తిరుపతిలో ఇలా ఉన్నారండి. మేమే అనుకుంటే మాలాగా చాలామంది తిరుగుతూ ఉన్నారు. కొంతమంది అయితే వర్క్స్ నుంచి వెళ్తూ ఉంటారు, కొంతమంది ఇలా ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటారు. నేనైతే ఇలా తిరుగుతూ ఉంటాను. మేమైతే మ్యాక్సిమం తిరుగుతూ ఉంటాము, నైట్లో అలాగా రైడ్ వెళ్తాం అన్నమాట. బోర్ కొట్టినప్పుడు చాలాసార్లు వెళ్తాను, అందుకు మీరు కూడా చూస్తారని తీసాను జస్ట్ అలాగా. లైట్స్ అయితే ఇంకా కంప్లీట్గా వేయలేదు, కానీ మొత్తం వేసాకైతే చాలా కలర్ఫుల్గా ఉంటుంది అసలు ఈ బ్రహ్మోత్సవాలకి. ఇంకా తిరుమలకి వెళ్తే ఇంకా అసలు ఎక్స్ట్రాడినరీ అండి లైటింగ్స్. అదిగోండి మీకు ఇక్కడ నుంచి కొంచెం కనిపిస్తుంది చూడండి. ఇక్కడ డౌన్ అయితే కొంచెం కపిల్ తీర్థం వస్తుంది. కపిల్ తీర్థం పైనే మనకి బ్రిడ్జ్ కనిపిస్తుంది అనమాట. మనం కొండకి వెళ్ళి దిగేటప్పుడు, ఇది దిగే రోడ్ అనమాట ఇది. మనం దిగేటప్పుడు కూడా అక్కడ నుంచి తిరుపతి వ్యూ చూడొచ్చు. ఈ రోడ్డు లైట్స్ అదంతా మనకి చాలా క్లారిటీగా అనిపిస్తుంది అక్కడ నుంచి. చూడండి ఎంత బాగుందంటే అసలు నేరుగా అయితే ఇంకా చాలా బాగుందండి అది. ఇది అయితే మనకి కపిల్ తీర్థం రోడ్డు. ఇంకా అలా వెళ్ళాము, వెళ్ళి ఇంకా టిఫిన్ ఏదన్నా ఉంటుందేమో అని చూసాము. మళ్ళీ సరే ఇంకా లేట్ నైట్ అయిపోయింది కదా, టిఫిన్ అయితే మనకి ఎక్కడ దొరకలేదు. ఇంకా ఇక్కడ కూడా లైట్స్ వేసున్నారు, కానీ అవైతే ఆన్ చేయలేదు. మనకి ఈ రోడ్లో ఇంకా అలాగా పాదాలకు వెళ్ళే రోడ్లో కూడా ఫుల్ లైటింగ్స్ వేసుంటారు. ఇటు ఇస్కాన్ రోడ్డుకి వెళ్ళే దారిలో కూడా లైటింగ్స్ వేసున్నారు. అవి కూడా వీడియో తీశాను, కానీ అవైతే ఆన్ చేయలేదు ఇంకా. ఇక్కడ కొంచెం ఫ్రంట్ వెళ్ళాక మనకి నంది సర్కిల్ వస్తుంది. ఆ నంది సర్కిల్కి కూడా ఫుల్గా లైట్స్ వేస్తారండి. అదైతే ఇంకా సూపర్ ఉంటుంది లైట్స్ అది. నేను ఇవన్నీ వేసాక కూడా మళ్ళీ ఒకసారి మీకు షార్ట్ వీడియో తీసి పెడతాను చూడండి. ఈ పైన లైట్స్ అయితే ఎంత బాగుందో అసలు. ఈ కొండ దగ్గర లైట్ కూడా, ఆ పైన లైటింగ్స్ పైన ఉన్న లైట్ కొండ కనిపిస్తుంది కదా మనకి లైట్గా, అది కూడా ఈ మధ్యలోనే వేశారనమాట రీసెంట్గానే. మరీ రీసెంట్ అయితే కాదు, కొన్ని రోజులు అయ్యింది. చాలా బాగుందండి బ్రిడ్జ్ అయితే. ఇదన్నమాట మనకి నంది సర్కిల్. అక్కడ లైటింగ్స్ వేస్తారు, కానీ ఇంకా వేయలేదు అక్కడ. ఇంకైతే మేమైతే తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ఇదైతే రేణిగుంట రోడ్డు. చీకట్లో సరిగ్గా తీయలేకపోయాను. ఇదైతే రేణిగుంట రోడ్లో మనకి తిరుచానూరు రైల్వే స్టేషన్ అండి. సిఆర్ఎస్ దగ్గర పెట్టారు అనమాట, వర్క్షాప్ దగ్గర. ఇక్కడైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. నైట్లో మీకు ఎంతమందికి నైట్లో ఇలా తిరగాలని ఇష్టం కామెంట్ చేయండి.
మేమైతే ఇంకా పెట్రోల్ బంక్ వెళ్ళాము. తర్వాత ఇంకా పెట్రోల్ ఫిల్ చేసుకొని తర్వాత ఇంకా స్ట్రైట్గా ఇంటికి వెళ్ళిపోయాము. మా బాబు అయితే ఉన్నాడు, కారులో పడుకునేసాడు. వాడైతే వెనకాల పడుకోబెట్టేసి మేమైతే తిరుక్కుంటూ ఉన్నాము. ఇంకా ఇంటికి వెళ్ళామన్నమాట. ఇదైతే ఇంకా రేణిగుంట రోడ్డే అండి, చూడండి మీరు కూడా. ఇక్కడ నుంచి ఇలాగా ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోయి ఫ్రంట్లో ఒక స్కూల్ వస్తుందండి, బ్రిడ్జ్ వస్తుంది, రేణిగుంట బ్రిడ్జ్. ఇంకా అక్కడ నుంచి అలాగ రైట్ వెళ్ళిపోతే మా ఇల్లు వచ్చేస్తుంది అనమాట. మా ఇంటికి వెళ్ళే రోడ్లో కూడా ఒక టెంపుల్ ఉందన్నమాట. అక్కడ కూడా లైటింగ్స్ అన్నీ ఫుల్గా వేసున్నారు, మీకు చూపిస్తాను చూడండి. ఇదైతే మా ఇంటి దగ్గర వాల్మార్ట్ అని పెట్టున్నారు ముందు, దాన్నే మళ్ళీ ఫ్లిప్కార్ట్ హోల్సేల్ అని చేశారు ఇప్పుడు దాన్ని. బ్రిడ్జ్ డౌన్లో వస్తుంది అనమాట. ఇంక ఇక్కడ నుంచి మేమైతే రైట్ వెళ్ళిపోతాము. మా ఇంటికి వెళ్ళే రూట్లో కూడా ఇదైతే మీకు ఇక్కడ ఈనాడు ఆఫీస్ ఉందండి, పేపర్స్ది ప్రింట్. ఇప్పుడైతే ఇక్కడ లేదు, ప్రజెంట్ వేరే దగ్గర పెట్టారు. ఇంక మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం, పెట్రోల్ వేసుకున్నాము. ఇదైతే ముందు క్లిప్ నేను తర్వాత యాడ్ చేశాను అనమాట. ఇదిగోండి మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ అయితే ఇది రాజరాజేశ్వరి టెంపుల్ అండి. దసరా మహోత్సవాలు కదా, అందుకనేసి ఇక్కడ కూడా ఫుల్ లైటింగ్స్ వేశారు. ఇదైతే మా ఇంటి దగ్గరే ఉంటుంది, కానీ నేను ఒక 2 times 3 times వెళ్ళాను అంతే, ఇంకా వెళ్ళలేదు. మీకు ఈ పిక్ క్లారిటీగా చూపించాను చూడండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో